ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ శివ అనరాదా శివనామం చేదా అని భైరాగులు పాడే తత్వాల్లో జీవన సత్యాలే గోచరిస్తాయి. మమకారపు తెరతీస్తే కాని ఆ తత్వాల్లో స్వామి విభూతులను మనసారా చూడలేమంటారు పండితులు. హరహర అంటే చాలు ఇహంలో కరువు తీరిపోతుందని ప్రబోధిస్తారు గురువులు. పరమేశ్వర మమ్ము కావరా అని మొక్కితే చాలు మొరాలకించి భక్తుల కోసం కైలాసమే దిగి వస్తాడు భోలాశంకరుడు. ఇన్ని తార్కాణాలు కనిపిస్తున్నా చిత్తం శివుడిపైకి వెళ్లకుండా ఇహంలో ఎన్నో లౌకిక లంపటాలు మానవోద్ధరణకు అడ్డుపడుతూ ఉంటాయి. ఆ పాపాలను హరించే ఈశ్వరుడే పాపహరీశ్వరుడుగా అన్నపూర్ణమ్మ సహితంగా కొలువైన కదలి దివ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. మదనాంతకుడి వైపు మనసు మళ్ళితే చాలు భక్తనే అగ్నికీలల్లో పడి పాపాలను వాటంతట అవే దహించిపోతాయని అంటారు. అంతటి పరమేశ్వరుని అమ్మతో ఉన్నప్పుడు సాంబయ్య అని పిలిస్తే చాలు భక్తవత్సలుడై కరిగిపోతాడు. అమ్మతో ఉన్నప్పుడు పరమేశ్వరుని దయామృతం వేరుగా ఉంటుందంటారు పండితులు. అమ్మ అయ్యలతో కలిసి అర్చిస్తే ఇహంలో కావలసినవన్నీ సమృద్ధిగా పొందవచ్చు అని అంటారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణమ్మతో కలిసి జంగమయ్య కొలువైన కదలి దివ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం రండి. ఆద్యంతాలు ఎరుగని ఆదిదేవుడు, పంచభూతాల సమన్విత శక్తి స్వరూపుడు ఆ మహాదేవుడు అనంత సృష్టిలో అణువణువున వ్యక్తమవుతాడు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మహాదేవ, పరమేశ్వర, వృషభ వాహన, బ్రహ్మాధిపతి, బ్రహ్మస్వరూప, ఓంకారమూర్తి ఇలా ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. భక్తుల ఆర్తిని బాపి తరుణోపాయం చెప్పి ఉత్తమ మార్గాన్ని చూపుతాడు. భక్తుల పాపాలను హరిస్తాడు. అలాంటి పాపహరీశ్వరుడు పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ల మధ్య అన్నపూర్ణమ్మతో కొలువై భక్తులను సర్వవేళలా సర్వత్రా సంరక్షిస్తున్నాడు. గగనాన్ని తాకుతూ కనిపించే పర్వత శిఖరాల మధ్య కొలువైయుంది అంతటి మహిమాన్వితమైన పాపహరేశ్వరాలయం. సప్తగుండాల పావన క్షేత్రంగా కదిలి ప్రసిద్ధి చెందింది. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దాదాపు 100 అడుగుల లోతులో ప్రకృతి ఒడిలో మాతాన్న పూర్ణేశ్వరి సమేతుడై వెలసిన స్వయంభూ లింగాకారుడు పాపహరీశ్వరుడు. తండ్రి ఆజ్ఞపై తల్లి తల నరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన క్షేత్రమిది. పరశురాముడి పరమభక్తికి తన్మయత్వంతో ఆ స్వామి కదల్డంతో ఈ ప్రాంతానికి కదిలే అని పేరు వచ్చిందంటారు. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం. పరశురాముడు ప్రతిష్ఠించిన మహాలింగం పాపహరీశ్వర లింగం. ఈ లింగం ముందే యాగంటి బసవన్నను పోలిన భారీ నంది విగ్రహంతో పాటు జీవుల క్షుద్బాధను తీర్చే అన్నపూర్ణమ్మతో కలిసి జంగమేశ్వరుడు భక్తుల కొంగు బంగారంగా కదిలిలో విరాజిల్లుతున్నాడు. పరమేశ్వరుడి వాహనమైన నందీశ్వరుడు నల్లని ఏకశిలాకారంలో సకలాభరణ శోభితంగా పాపహరీశ్వరుడికి అభిముఖంగా దర్శనమిస్తున్నాడు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కదిలి ప్రాంతంలో కొలువుతీరిన శివయ్యను దర్శించుకున్నంతనే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. దేశవ్యాప్తంగా పశ్చిమ ముఖ దిశగా దర్శనమిచ్చే శివయ్య ఆలయాల్లో ఒకటి కశ్మీర్లో ఉంటే మరొకటి ఈ కదిలిలో ఉందంటారు. పశ్చిమ దిశకు అధిపతి అయిన శనేశ్వరుడితో తన భక్తులను పీడించవద్దని ఆదేశించడానికి ఇక్కడిలా వెలిశాడని ప్రతీతి. దిలావర్పూర్లోని అటవీ ప్రాంతంలో పరశురాముడు ప్రతిష్ఠించిన 32వ శివలింగంగా చెప్తారు. పరశురాముడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన పాపాన్ని హరించాడు. దీంతో సంతోషంతో శివుడు కదిలే అంటూ పరశురాముడు శివతాండవం చేశాడని స్థల పురాణ కథనం. అప్పటినుంచి కదిలే పాపేశ్వర ఆలయంగా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇతర శివాలయాలకు తూర్పు ద్వారం ఉండగా పాపహరీశ్వర ఆలయానికి పశ్చిమం వైపు ప్రవేశ ద్వారం ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల ప్రతిమలు విలక్షణంగా గోచరిస్తాయి. కంట చూడక నువ్వు సూర్యోదయమెట్లగును లీలలాపి భక్తులనిక ఆదుకో. ఏకంగా 18 చెట్లు కలిసి ఒకే వటవృక్షంగా ఏర్పడిన దివ్యక్షేత్రం కదలి పాపహరేశ్వర స్వామి క్షేత్రం. భక్తుల పాపాలను శాపాలను హరించే పాపహరేశ్వర లింగం ఎంతో మహిమాన్వితమైందని స్థల పురాణ కథనం. అంతేకాదు భక్తుల అభిష్టాలను తీర్చే వరప్రదాయకుడు పాపహరేశ్వరుడని ప్రతీతి. పరశురాముడు పాప పరిహారార్థం తొలి లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించగా చివరి లింగాన్ని కదలి ప్రాంతంలో ప్రతిష్ఠించాడని మరికొందరి భక్తుల విశ్వాసం. అంతటి విశిష్టమైన కదలి అన్నపూర్ణ సమేత పాపహరేశ్వర స్వామి కొలువైన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మాతృహత్యా పాతకం నుంచి తనని విముక్తుణ్ణి చేయాలంటూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు పరశురాముడు. ఈ క్రమంలో దేశమంతటా పర్యటిస్తూ 108 శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశాడు. దక్షిణ దిశగా బయలుదేరిన పరశురాముడు గోదావరి తీర ప్రాంతమైన ప్రస్తుత నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలానికి చేరాడు. ఇక్కడే తన తల్లి రేణుకా ఎల్లమ్మని ప్రతిష్ఠించి పూజించాడని ప్రతీతి. అనంతరం దిలావర్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఎత్తైన కొండల్ని దాటుకుని వెళ్లి దట్టమైన అడవుల నడుమ లోయలాంటి ఈ ప్రదేశంలో తపస్సుకు ఉపక్రమించాడు. నల్లని రాళ్లమీదుగా పారుతున్న సెలయేళ్లు, చల్లటి వేడి పాల వంటి నీళ్లతో కూడిన సప్తగుండాలు కలిగిన ఈ ప్రాంతం ఆయనని అమితంగా ఆకట్టుకుంది. ఈ ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శివయ్యను సప్తగుండాల్లో స్నానం చేసి కొలవడంతో పరశురాముడి పాపం హరించిపోయింది. దీంతో ఈ ప్రాంతానికి కదిలెగా ఇక్కడి శివయ్యకు పాపహరీశ్వరుడిగా పేరొచ్చింది. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. ఇప్పటికీ భక్తులు శివయ్యను కదిలే పాపన్నగా వ్యవహరిస్తారు. 400 ఏళ్ల క్రితం నిమ్మరాజ పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పరమేశ్వరుడు పాపనాశకుడిగా పాపహరేశ్వరుడిగా కదలీ ప్రాంతంలో కొలువయ్యాడు. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. చూడడానికి ఆలయం చిన్నదిగా అనిపించినా మహిమలకు అపారమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా భక్తుల పాపాలను హరించి సకల శుభాలను అనుగ్రహిస్తున్న పాపహరేశ్వర స్వామిని కనులారా దర్శించి తరిద్దాం రండి. భక్తులకు ఐహికాముష్మిక సుఖాలను ప్రసాదిస్తాడు పాపహరీశ్వరుడు. పురాణ కాలం నుంచి నేటికి కోట్లాది మంది భక్తులు పాప పరిహారార్థం భక్తి శ్రద్ధలతో పాపహరీశ్వరుణ్ణి వేడుకున్నారు. గర్భాలయంలో పాపహరీశ్వరుడి లింగం కదులుతున్నట్టు ఉంటుంది. అందుకే కదిలే పాపహరీశ్వరుడిగా పరమేశ్వరుడు ప్రసిద్ధి చెందాడు. స్వామికి అభిముఖంగా నందీశ్వరుడు అటు పెద్దదిగా ఇటు చిన్నదిగా కాకుండా
మధ్యస్థంగా చూడముచ్చటగా కొలువుతీరి ఉంటాడు. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తదా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతా. గర్భాలయంలో పంచపడగల నీడలో స్వామి లింగాకృతిలో వ్యక్తమవుతాడు. పాపహరేశ్వరుడి పానవట్టం చతురస్రాకారంలో విలక్షణంగా గోచరిస్తుంది. అడుగు ఎత్తులో ఉండే పాపహరేశ్వరుడు నొక్కులు నొక్కులుగా రుద్రాక్షను పోలిన రీతిలో భక్తులకు దర్శనమిస్తాడు. స్వామికి దాపునే త్రిగుణాత్మకమైన త్రిశూలం ఉంటుంది. దర్శించిన భక్తుల త్రిగుణ దోషాలను హరిస్తాడు పాపహరేశ్వరుడు. గర్భాలయంలోని పాపన్నను భక్తులే స్వయంగా పూజించుకోవచ్చు. కదిలే ముక్కంటిని మొక్కితే చాలు, ఈడేరని కోరికలంటూ ఉండవని ప్రతీతి. ఒక్కసారి స్వామిని దర్శిస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయని భక్తుల అమిత విశ్వాసం. శ్రీ మహదేవ శంకర శ్రితజన మందారా శ్రీ గౌరీ హృదయేశ్వర బ్రోవరైశ్వర నాద శరీరా ఈశ్వర నిర్మల మృదుహాసా నాగాభరణ నటరాజ నీవే శరణమయ్యా. పాపహరీశ్వరుడికి నిత్య, వార, పక్ష, మాస పూజోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం జరుపుతారు. భక్తులు ఆర్జిత సేవలు చేయించుకునే వీలు కూడా ఉంది. పాపహరీశ్వరుడికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేయిస్తే చాలు, సకల పాపాలు పటాపంచలవుతాయని ప్రతీతి. శైవ సంప్రదాయానుసారం ఏడాది పొడవునా స్వామివారికి విశిష్ట పూజాది క్రతువులు నిర్వహిస్తారు. పాపహరేశ్వరుడి గర్భాలయము వెనక భాగాన మహాదేవుడి దేవేరి శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తుంది. సకల జీవకోటి క్షుద్బాధను తీర్చి లాలించే పరమ పావనమైన తల్లి లోకాల పాలిట కల్పవల్లిగా అన్నపూర్ణమ్మ తల్లి దర్శనమిస్తుంది. వారణాసిలోని విశ్వనాథ ఆలయంలో ఉన్నట్లే అన్నపూర్ణాదేవి విగ్రహం ఈ ఆలయంలో కూడా గోచరిస్తుంది. పరమశివుని దర్శనం చేసుకున్న అనంతరం తప్పకుండా భక్తులు అన్నపూర్ణమ్మను దర్శనం చేసుకుని అనుగ్రహాన్ని పొందుతారు. మాతా అన్నపూర్ణేశ్వరిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నంత మాత్రాన జీవన భృతికి లోటుండదంటారు. అన్నపూర్ణమ్మ అంటే పార్వతీమాతకు మరో రూపమే. అసలు అన్నపూర్ణ అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపమనే ఐతిహ్యం కూడా ఉంది. పాపహరీశ్వరుడు మాతాన్నపూర్ణేశ్వరి సమేతుడిగా కదిలి క్షేత్రంలో కొలువయ్యాడు. అయ్యవారి ఆలయం వెనుక భాగంలో అమ్మవారు కొలువయ్యారు. గర్భాలయంలో మాత అన్నపూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. యమస్థానమైన దక్షిణాన ఉన్న అమ్మవారిని పూజిస్తే అకాల అపమృత్యు దోషాలన్నీ సమసిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సర్వమంగళకారిణి అయిన అన్నపూర్ణమాతను ఆరాధిస్తే సర్వవ్యాధులు, ఈతి బాధలు తొలగిపోతాయని భక్తులే తమ అనుభవాలను స్వయంగా వెల్లడిస్తారు. అందుకే అమ్మ దర్శనానికొచ్చిన భక్తులు మొక్కుబళ్లతో ముడుపులు కడతారు. మొక్కు తీరిన తర్వాత ఈ ముడుపులు తీసి ఆది దంపతులను మరోసారి దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. గర్భాలయంలో అన్నపూర్ణమ్మ సర్వాలంకార భూషితురాలై రజత కిరీటధారిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. విశాల నేత్రద్వయంలో తన బిడ్డలను సదా కాపాడుతానని భక్తులకు అభయమిస్తుంది. అన్నపూర్ణమ్మ తల్లి లోక పావనిగా కొలువై త్రిశూలధారిణిగా, త్రిగుణాతీతగా, త్రిగుణాత్మికగా భిన్న రూపాల్లో వ్యక్తమవుతుంది. అమ్మకు అభిముఖంగా సింహవాహనం నెలకొనుంది. అన్నప్రసాదిని అయిన అన్నపూర్ణమ్మ కృష్ణవర్ణ శిల్పాకృతిలో దర్శనమిస్తుంది. ఈ తల్లి పాదభాగాన సంతానలక్ష్మి కొలువుతీరి ఉంటుంది.
జీవులకు జీవశక్తిని ప్రసాదించి జీవుల పునరుద్ధరణకు తోడ్పడే తల్లి మాతాన్నపూర్ణేశ్వరి. జీవుల జీవనాన్ని తన చల్లని చూపులతో అనుగ్రహించే కరుణామయీ అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది. జీవుడి ఆకలి దప్పులు తీర్చేందుకు అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు కడుపారా అన్నం వడ్డిస్తుంది. సకల ప్రాణుల్లో చైతన్య స్వరూపిణి అయి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణిగా అన్నపూర్ణమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం పొందిన భక్తులు పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారు. పశు సంపద వర్ధిల్లుతుంది. బ్రహ్మ వర్చస్సుతో ఇహంలో కీర్తిమంతులవుతారని పండితులు చెప్తారు. కదలి పాపహరేశ్వర క్షేత్రంలో సప్తగుండాలు పవిత్రతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుండాల్లో సప్త ఋషులు పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రతీతి. ఇక్కడి 2 గుండాల్లో స్నానాలు చేస్తే అత్తాకోడల మధ్య సఖ్యత ఏర్పడుతుందని అనాదిగా భక్తుల విశ్వాసం. ఇలా వింతల గుండాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం రండి. ప్రతి సోమవారం పాపహరీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సర్వ పాప విముక్తులు కావడానికి భక్తులు పెద్ద సంఖ్యలో కదిలి క్షేత్రానికి తరలి వస్తారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి సప్త ఋషి కుండాల్లో నీటిని సేవించి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. ఇక్కడ ఋషిగుండాల్లో ఉన్న వేడి చల్లటి నీటిని తాగడం, స్నానం చేయడం ద్వారా ప్రజలు తమ చర్మ వ్యాధుల నుండి బయటపడతారని ఇక్కడ మరో నమ్మకం. ఇక్కడి నీటికి ఔషధ గుణాలున్నాయి. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయని, ముఖ్యంగా అత్త కోడళ్ల మధ్య సఖ్యత మెరుగుపడుతుందని భక్తులు విస్తృతంగా నమ్ముతారు. ఇక్కడికొచ్చిన భక్తులు తప్పనిసరిగా పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి మందిరానికి ఆగ్నేయ భాగాన అల్లుబండగా వ్యవహరించే శివధనస్సును పోలిన రాతి విగ్రహం నెలకొని ఉంటుంది. ఈ అల్లుబండ వద్ద భవిష్యత్తు తెలుస్తుందని ప్రతీతి. ఆలయానికి సమీపంలో ధ్యాన మందిరాలు ఈ క్షేత్రానికి మరింత ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. వటవృక్షం దగ్గర మహిళా భక్తులు సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు కావిస్తారు. శివదర్శనమే జన్మల ఫలము. ఉత్తర ఈశాన్యంలో శివతీర్థగుండం, దానికి ఉత్తరాన సూర్య చంద్రగుండాలు ఉన్నాయి. సూర్యగుండంలో నీళ్లు వేడిగా, చంద్రగుండంలో నీళ్లు చల్లగా, తీర్థగుండం జీడి గుండాలను అత్తా కోడళ్ల గుండాలుగా వ్యవహరిస్తారు. రిషి గుండంలో స్నానమాచరిస్తే చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయని ప్రతీతి. నందీశ్వర గుండంలోని జల ఊట పాపన్న చెరువుకు చేరుతుంది. దాదాపు 500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. సప్తగుండాల స్నానాలకు ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ గుండాల్లో సప్త ఋషులు పవిత్ర స్నానాలు ఆచరించి పాపహరీశ్వరుణ్ణి ఆరాధించారని ప్రతీతి. ప్రియాయ భవరోగ భయపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సురుచ్యకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా త్రిమూర్తులు దర్శనమిస్తారు. పాపన్న ఆలయానికి కుడివైపు చతుర్ముఖ బ్రహ్మ, ఎడమవైపు నటరాజస్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక గర్భగుడికి కుడివైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి దర్శనమిస్తారు. ఆలయ శిఖరంపై పంచముఖ శివుని విగ్రహం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ క్షేత్రం పేరుకు శైవ క్షేత్రమైన భక్తులకు త్రిమూర్తుల దర్శనం లభిస్తుంది. జీవులు చైతన్య దీప్తిగా ప్రకాశించే తల్లి అన్నపూర్ణ సమేత పాపహరేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం కదలి. పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ కదలి క్షేత్రం పుణ్యతీర్థంగా వెలుసిల్లుతోంది. అత్యంత మహిమాన్వితమైన కదలి పుణ్యధామంలో ఏడాది పొడవునా ఆధ్యాత్మిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవాల్ని నిర్వహిస్తారు. మొదటి రోజున పుణ్యాహవాచనం, గణపతి, గౌరీ పూజలు,
ధ్వజారోహణ నిర్వహిస్తారు. మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణం, పల్లకి సేవ, లింగోద్భవ అభిషేకాలు జరుపుతారు. చివరి రోజున నాగవల్లి సేవలు, అన్నదాన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఉగాది, శ్రీరామనవమి, గణపతి నవరాత్రోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. నిర్మల్ జిల్లా కదలి పాపహరేశ్వర స్వామి క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కదిలి ఆలయం ఉంది. నిర్మల్ నుంచి భైన్సా వైపు వెళ్లే 61వ నంబరు జాతీయ రహదారిపై నిర్మల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దిలావర్పూర్ మండల కేంద్రం ఉంటుంది. అక్కడి నుంచి కదిలే 7 కిలోమీటర్ల దూరంలో లోయ వంటి ప్రదేశంలో పాపహరేశ్వర ఆలయం నెలకొని ఉంది. హైదరాబాద్ నుండి నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కదిలికి 240 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భక్తులు బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా కదిలి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. కదిలి క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం లభిస్తుంది. భక్తుల పాపాలను హరించే పాపహరేశ్వర స్వామి క్షేత్ర దర్శనం కోటి జన్మల పుణ్యఫలంగా చెప్తారు. అన్నపూర్ణ సమేత పరమేశ్వర దర్శనం లభించే కాశీ సమాంతర క్షేత్రముగా కదిలి ప్రసిద్ధి చెందింది. అంతటి విశిష్టమైన శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి సమేత పాపహరేశ్వర స్వామి కొలువైన కదలి క్షేత్రాన్ని దర్శించుకున్నారు కదా. ఆ ఆది దంపతుల కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై సదా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.